హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మన హ్యూమన్ బాడీ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది బిట్స్ రూపంలో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ బోన్స్ అంటే మన హ్యూమన్ బాడీలో బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అన్నట్లయితే ఇక్కడ 206గా మనకి చెప్తున్నారు. 206. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మజిల్స్. మన హ్యూమన్ బాడీలో మజిల్స్ అంటే కండరాలు అనేవి 639గా మనకి చెప్తున్నారు. థర్డ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ కిడ్నీస్ అంటే మన బాడీలో ఉండేటువంటి కిడ్నీస్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 2 కిడ్నీస్ అనేవి ఉంటాయి. దీన్నే మనకి ఏంటంటే 1 పేర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ మిల్క్ టీత్ అనేవి ఎన్ని ఉంటాయి? పాలదంతాలు వచ్చేసరికి 20గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ రిబ్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి రిబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే మనకి చెస్ట్లో ఉండేటువంటి రిబ్స్ అనేవి ఉంటాయి. చెస్ట్ని అంటే మన లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేటువంటి బోన్స్నే రిబ్ కేజ్ అని కూడా అని చెప్తూ ఉంటాము. ఈ రిబ్ కేజ్లో మనకి ఏంటంటే 24 బోన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో మనకి దీన్నే 12 పేర్స్గా. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి హార్ట్ ఛాంబర్స్ నెంబర్. మన హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఏదైతే హార్ట్ అనేది ఉంటుంది, గుండె అనేది ఉందో ఆ గుండెలో ఉండేటువంటి ఛాంబర్స్ అంటే గదులు ఎన్ని ఉంటాయి అంటే మనకి ఇందులో 4 అంటే 4 గదులుగా ఉంటుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే లెఫ్ట్ వైపు 2 ఉంటాయి, అలాగే రైట్ వైపు అనేవి 2 ఉంటాయి. వీటినే ఆట్రియాల్స్ అలాగే వెంట్రికల్స్ అని అంటాం. అవునా? ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి లార్జెస్ట్ ఆర్టరీ అంటే లార్జెస్ట్ ధమని ఏంటి అంటే పెద్దదిగా ఉండేటువంటి ఆర్టరీ ఏంటంటే ఓర్టా అని చెప్తూ ఉంటాం. ఓకే, ఎయిత్ క్వశ్చన్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత అంటే హ్యూమన్ బాడీలో మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉంటుంది అంటే 120/80గా, అదే మిల్లీమీటర్స్ హైడ్రోజీనియం అంటాం. అంటే మనకి హైడ్రోజీనియం ఎందుకు వాడతారు? మెర్క్యూరీ వాడతారు కదా మనకి బ్లడ్ ప్రెషర్ని కొలిచేటువంటి ఏదైతే స్పిగ్మో మానోమీటర్ ఉంటుందో ఆ స్పిగ్మో మానోమీటర్లో మనకి ఏంటంటే మెర్క్యూరీని యూజ్ చేస్తారు కాబట్టి, అయితే దాంట్లో ఉండేటువంటి యూనిట్స్ ఎలా ఉంటాయంటే మిల్లీమీటర్స్లో ఉంటాయి కాబట్టి MMHgగా మనకి అక్కడ ఇండికేట్ చేశారు. అయితే మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత ఉంటుంది? 120/80గా చెప్పుకుంటూ ఉంటాం. అయితే నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి బ్లడ్ pH ఎంత ఉంటుంది అంటే బ్లడ్లో మనకి pH వాల్యూస్ అనేవి ఎంత ఉంటాయి? అయితే మనకి pH వాల్యూస్ని బట్టి మనకి ఏంటంటే 7కి నుంచి 14 pH వాల్యూస్ ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే బేసెస్ అని, అలాగే 7కి బిలోగా ఉన్నట్లయితే అంటే 7 కంటే వాల్యూస్ అనేవి తక్కువగా ఉన్నట్లయితే pH వాల్యూస్ తక్కువగా ఉన్నట్లయితే వాటిని యాసిడ్ సబ్స్టెన్సెస్ అని చెప్పుకుంటాం. అయితే 7 ఉన్నట్లయితే దాన్ని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అని కూడా చెప్తూ ఉంటాం. అయితే మనకి బ్లడ్ అనేది ఏంటంటే 7.4గా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 10th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ వర్టిబ్రియా ఇన్ స్పైనల్ కాలమ్ అంటే మనకి వర్టిబ్రియా ఇన్ స్పైనల్ కాలమ్ అంటే స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో అంటే వెన్నుముకలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య ఎన్ని అంటే మనకి
33గా ఉంటాయట ఈ స్పైనల్ కాలమ్లో ఉండేటువంటి వర్టిబ్రియాస్ అనేవి. ఓకే, 11th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వర్టిబ్రీ ఇన్ ద నెక్, అంటే మన నెక్లో ఉండేటువంటి మెడలో ఉండేటువంటి వర్టిబ్రేస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 7గా ఉంటాయంట. అంటే 7 మనకి వర్టిబ్రేస్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ మిడిల్ ఇయర్లో ఉండేటువంటి మిడిల్ ఇయర్లో ఉండేటువంటి బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అన్నట్లయితే మనకి 6గా ఉండడం అనేది జరిగింది. అయితే 13th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఫేస్, అంటే ఫేస్ పార్ట్లో అంటే మనకు ముఖంలో ఉండేటువంటి బోన్స్ అంటే ఎముకలు ఎన్ని ఉంటాయి అంటే 14, అంటే 14గా ఉంటాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ స్కల్, అంటే మన స్కల్ ఏదైతే ఉందో పుర్రె భాగం అంటారంటే హెడ్ పై ఏదైతే ఉందో మన బ్రెయిన్ని వీటిని కవర్ చేస్తున్నటువంటి స్కల్ ఏదైతే ఉందో ఆ స్కల్లో ఉండేటువంటి బోన్స్ అనేవి 22 ఉంటాయి. ఉంటాయి 22. అయితే 15th క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ చెస్ట్, సో చెస్ట్ భాగంలో ఉండేటువంటి బోన్స్ అనేవి 25గా ఉంటాయి. 16th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఆర్మ్స్, అంటే చేతిలో అంటే ముంజేతిలో ఉండేటువంటి బోన్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. ఓకే, 17th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్ ద హ్యూమన్ ఆర్మ్లో ఉండేటువంటి మజిల్స్ అనేవి అంటే కండరాలు అనేవి ఎన్ని ఉంటాయి అంటే 72గా ఉంటాయి. ఇక్కడ హ్యూమన్ ఆర్మ్లో ఉండేటువంటి మజిల్స్, ఇక్కడ అవే బోన్స్ అనేవి చూసుకున్నట్లయితే 6 బోన్స్గా ఉంటాయి. నెక్స్ట్ 18th క్వశ్చన్ నెంబర్ ఆఫ్ పంప్స్ ఇన్ ద హార్ట్, అంటే మన హార్ట్లో ఉన్నటువంటి పంప్ సిస్టమ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే పంప్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 2 వేస్గా మనకి పంపింగ్ సిస్టమ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన హ్యూమన్ హార్ట్ అనేది డబుల్ సర్క్యులేషన్గా చెప్తూ ఉంటాం. అంటే రెండు వైపులా, ఒకవైపు ఆక్సిజనైజ్డ్ బ్లడ్ వెళ్తుంది, రెండో పంపింగ్ సిస్టంలో మనకి ఏంటంటే డిఆక్సిజనైజ్డ్ బ్లడ్ అనేది వెళ్తుంది. అంటే మంచి రక్తము ఒకవైపు, రెండో వైపు చెడు రక్తం. అందుకనే పంపింగ్ సిస్టంలో ఉన్నటువంటి మన హార్ట్ ఏదైతే ఉందో దాంట్లో పంప్స్ అనేవి 2 టైప్స్ అనేవి ఉంటాయి. 19th క్వశ్చన్ లార్జెస్ట్ ఆర్గాన్, మన బాడీలో పెద్ద ఆర్గాన్ ఏంటి అంటే అవయవం ఏంటి అంటే స్కిన్. ఓకే, ఈ స్కిన్ అనేది మన బాడీ మొత్తాన్ని కవర్ చేస్తుంటుంది కాబట్టి లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటట స్కిన్గా మనం చెప్తున్నాం. ఓకే, 20th క్వశ్చన్ వచ్చేసరికి లార్జెస్ట్ గ్లాండ్, అంటే మన బాడీలో అతిపెద్ద గ్లాండ్ అంటే గ్రంథి ఏంటి? సో లివర్. అక్కడ పై బిట్లో మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ఆర్గాన్ అంటే స్కిన్ అన్నాడు, మరి లార్జెస్ట్ గ్లాండ్ అంటే గ్రంథి అంటే లివర్, దాన్నే కాలియం అని కూడా చెప్తూ ఉంటాం, లివర్. ఓకే, 21 క్వశ్చన్ అంటే 21st క్వశ్చన్ లార్జెస్ట్ సెల్ ఏంటి అంటే లార్జెస్ట్ సెల్ అంటే పెద్ద సెల్ ఏంటి? ఓకే, మన బాడీలో పెద్ద సెల్ ఏంటి అంటే ఫీమేల్ ఓవ్యూమ్ అనేది పెద్ద సెల్ అంటే తెలుసు కదా. ఓకే, ఈ సెల్లో మనకి ఏంటంటే పెద్ద సెల్, మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి పెద్ద సెల్ ఏంటి అంటే ఫీమేల్ ఓవ్యూమ్, అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్లో రిలీజ్ అయినటువంటి ఓవ్యూమ్, అంటే ఎగ్ అనేది అతిపెద్ద సెల్గా చెప్తూ ఉంటాం. మరి స్మాలెస్ట్ సెల్ ఏంటి? సో స్మాలెస్ట్ సెల్ అనేది స్పెర్మ్ సెల్. మరి ఈ స్మాలెస్ట్ సెల్ ఏదైతే స్పెర్మ్ ఉందో ఇది ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో లార్జెస్ట్ సెల్ అనేది ఫీమేల్ ఓవ్యూమ్, అంటే ఫీమేల్ నుంచి రిలీజ్ అయినటువంటి ఏదైతే ఫీమేల్ గ్యామెట్ ఉందో దాన్ని ఎగ్ అని చెప్తూ ఉంటాము. మరి స్మాలెస్ట్ సెల్ వచ్చేసరికి మేల్ గ్యామెట్ అయినటువంటి స్పెర్మ్గా మనం చెప్తూ ఉంటాం. అయితే 23rd క్వశ్చన్ వచ్చేసరికి స్మాలెస్ట్ బోన్, అంటే మన బాడీలో స్మాలెస్ట్ బోన్ ఏంటి అంటే చిన్న బోన్ ఏంటి అంటే స్టెపిస్ మిడిల్ ఇయర్, అంటే మనకి మిడిల్ ఇయర్లో అంటే మధ్య చెవి భాగంలో ఉండేటువంటి చాలా
స్మూత్గా సున్నితంగా ఉండేటువంటి బోన్ అనేది ఉంటుంది. దాన్నే స్టెపిస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. స్టెపిస్ మిడిల్ ఇయర్ అని చెప్తూ ఉంటాము. అయితే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గాన్ ఏంటి? సో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గాన్ అంటే మొట్టమొదటి ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది అంటే మార్పిడి చేసింది. ఏంటిని మార్పిడి చేయాలంట? ఆర్గాన్. ఒక ఆర్గాన్ని వేరొకరికి అది ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అంటాం. సో ఈ విధంగా ఏ ఆర్గాన్ని ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి ఫస్ట్గా ట్రాన్స్ప్లాంటెడ్ చేశారు అంటే కిడ్నీని ఫస్ట్గా ట్రాన్స్ప్లాంటెడ్ చేయడం అనేది జరిగింది. 25th క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ లెంత్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అంటే మన స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అంటే చిన్న ప్రేవ్ ఏదైతే ఉందో దాని తాలూకు యావరేజ్ లెంత్ ఎంత అంటే 7 meters అని మనం చెప్తూ ఉంటాం. సో ఇదే మన బాడీలో పొడవాటి అంటే వెరీ లాంగెస్ట్ ఆర్గాన్గా మనం చెప్తూ ఉంటాం. ఇదే 7 metersగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే తప్పకుండా మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.